వైసీపీలో అనైక్యత. అధిష్టానం ఆదేశించిన ఆగని గ్రూపు రాజకీయాలు. ఎన్నికల అందరినీ కలుపుకుపోయి విజయం దిశగా అడుగులు వేయడం మాని గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న చింతలపూడి నియోజకవర్గం. ప్రస్తుత ఎమ్మెల్యే ఎలిజాగారిపై ఆగని సొంత వర్గీయుల పోరు. అధికారిక కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలలో కలుపుకుపోని తత్వం. ప్రోటోకాల్ను పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గారి ఆవేదన. సెక్సీలలో ఫోటోను మాయం చేసినంత మాత్రాన తనని అభిమానించే ప్రజలు తన వర్గీయుల మనసు నుండి దూరం చేయలేరు అంటూ పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటానని. జగన్ కోసం, పార్టీ కోసం, జనం కోసం, వైఎస్సార్సీపీ గెలుపు కోసం ఎన్ని అవమానాలైనా భరించి కలసికట్టుగానే ఉంటూ పార్టీని గెలిపించుకుంటామని అన్న ఎమ్మెల్యే ఎలిజాగారు. అధిష్టానం జోక్యంతో గ్రూపు రాజకీయాలకు పులిస్టాప్ పడుతుందా? లేక టీడీపీ వర్గీయులకు ఇది వరంగా మారనుందా? వేచి చూడాలి. టీడీపీ వర్గాలు వైసీపీలోనే అనైక్యత మా గెలుపు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. కార్యక్రమంలో ముందుగా మీ ఫ్లెక్స్ తాలూకు కొంతమంది గుర్తులకు ఫ్లెక్స్ తొలగించారు సార్. తర్వాత మీరు వస్తారని చెప్పి మళ్ళీ పెట్టారంట సార్. ఏంటి సార్ దాంట్లో రాజకీయం ఎలా జరుగుతుంది? చంద్రబాబు ఏం జరుగుతుంది మీరే చెప్పాలి. నాకంటే మీకే బాగా తెలుసు ఏం జరుగుతుందనేది. మీకే తెలుసు. ఇది ఏంటంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఎక్కడా జరగకూడదు అనేది నేను అంటా ఉన్నాను. ఏంటంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఏ నియోజకవర్గంలో కూడా జరగకూడదని నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే ఒక అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫ్లెక్సీని వాళ్ళు తీసేసి ఇలాగా కించపరచాలనే ఆలోచన ఎవరికైతే వచ్చిందో మరి వాళ్ళు అది నిజంగా వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి అంశం అది. ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఇక్కడ ఉండగా మరి వాళ్ళు నన్నే కాదు ప్రజలను అవమానించినారు. అంటే సార్ ఫ్లెక్సీ తొలగించిన వారి సీసీ ఫుటేజ్లో ఆల్రెడీ ఉన్నాయండి సార్. దాని మీద ఏమన్నా మీరు నేనే కంప్లైంట్ ఏమన్నా అంటే వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేస్తారు సార్? అంటే ఇటువంటి అవమానాలు ఎన్నో ఎదురవుతాయి కదా సార్ మీకు? అవునివ్వండి, నాకు ఐ డోంట్ కేర్. ఏంటంటే ఎక్కడో ఒక చోట ఫ్లెక్సీ పెట్టినంత మాత్రాన, పెట్టనంత మాత్రాన, పెట్టినంత మాత్రాన నాకేం బొరగదు పోదు. నేను అనేది ఏంటంటే ఫ్లెక్సీల్లో కాదు, నేను ప్రజల గుండెల్లో ఉన్నాను. ఆ విషయం అందరూ అర్థం